ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమైన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు గురువారం పాఠశాలకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వచ్చారు. వారు పాఠశాలకు రాలేదని ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు తెలపడంతో అదృశ్యమైన విషయం బయటకు వచ్చింది. పిల్లల కోసం కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చేపట్టిన పోలీసులు ఒక బాలికను నిజామాబాద్ బస్టాండ్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం ప్రత్యేక బలగాలతో గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫస్ట్ మా ఇంటికి వచ్చారు ముగ్గురు, దావత్ ఇవ్వంటి అని ఈమె అన్నది, పిల్లలు అన్నారు. అంటే వాళ్ళకి ఏం చేసినాం, 70 రూపాయలు బయటకి ఇవ్వగానే వాళ్ళు తీసుకున్నారు, తాయిలు తిన్నారు, పోయినారు. ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లలలో ఏడదాకా పోయినరో ఎక్కడ దాకా పోయినరో స్కూల్కి వెళ్తున్నామైతే చెప్పిండ్రు. ఇక ఎక్కడ పోయినరో ఏం పోయినరో మాకు తెలియదు. కానీ మా పాప అయితే రాలేదు. ఒక పిల్ల వచ్చింది, ముగ్గురు తప్పేది. స్కూల్లో చదువుతున్న ముగ్గురు మైనర్ బాలికలు నిన్న ఉదయం వాళ్ళ ఇళ్లలో స్కూల్కి వెళ్తున్నామని చెప్పి బయటకు వెళ్లి నైట్ వరకు తిరిగి రాకపోవడంతో నిన్న రాత్రి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా 2 టీమ్స్ ఫామ్ చేసి వెతకగా ఒక అమ్మాయి నిజామాబాద్ బస్ స్టాండ్ లో దొరికింది. ఇంకా 2 అమ్మాయి కోసం వెతుకుతున్నాము. తొందరలోనే వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది.